కోర్టులో ఈ చైల్డ్ కస్టడీలకు సంబంధించి అంటే ఎవరి దగ్గర ఈ పిల్లలు ఉండాలనే విషయంలో రకరకాల విషయాలను పరిగణలోకి తీసుకొని కోర్టులు ఇలాంటి అంటే పిల్లల కస్టడీ ఇస్తూ ఉంటాయి. కానీ కేవలం చైల్డ్ వెల్ఫేర్ అనేటువంటి ఒక్క విషయాన్ని తీసుకొని మాత్రమే ఇలాంటి చైల్డ్ కస్టడీకి సంబంధించినటువంటి మ్యాటర్స్ను డిసైడ్ చేయడానికి వీల్లేదంటూ కూడా సుప్రీంకోర్టు ఒక మంచి జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో పిల్లలకు సంబంధించి కస్టడీ ఇచ్చేటప్పుడు ఎలాంటి విషయాలను కోర్టులు పరిగణలోకి తీసుకుంటూ ఉంటాయి. సో జనరల్గా సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఎలాంటి విషయాలను పరిగణలోకి తీసుకోవాలి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు. ఒకసారి సార్తో మాట్లాడు. సార్, మనం చూసాం జనరల్గా ఉంటుంది ఏంటంటే పిల్లలు కాబట్టి మదర్ దగ్గరే ఉండాలి సో అనేది ఒక విషయం ఉంటుంది. కస్టడీ కూడా అట్లే చాలా కోర్టులు ఇస్తూ ఉంటాయి. సో తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ జడ్జిమెంట్ ఏంటి? రైట్, మొదటగా చైల్డ్ కస్టడీకి సంబంధించి ఒక పారామౌంట్ అల్టిమేట్ ప్రిన్సిపల్ ఒకటి ఉంది. అదే వెల్ఫేర్ ఆఫ్ ద చైల్డ్. ఖచ్చితంగా మదర్కో లేదా ఫాదర్కో ఇవ్వాలని కూడా లేదు. మదర్ అండ్ ఫాదర్ ఇద్దరికీ కాకుండా గ్రాండ్ పేరెంట్స్కో, అత్తమామలకో, బాబాయ్ పిన్నులకో కూడా చైల్డ్ కస్టడీ ఇచ్చినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. సో అల్టిమేట్ గైడింగ్ ఫ్యాక్టర్ ఆర్ ప్రిన్సిపల్ ఏమంటే వెల్ఫేర్ ఆఫ్ ద చైల్డ్. అయితే వెల్ఫేర్ ఆఫ్ ద చైల్డ్ ఒక్కటి మాత్రమే చూడటానికి లేదు, దాంతోపాటు అదనంగా ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది. ఒకటి, కండక్ట్ ఆఫ్ ది పార్టీస్. భార్యాభర్తల వివాదం ఏర్పడినప్పుడు వాళ్ళు ఆ వివాద పరిష్కరణకి కోర్ట్స్ని ఒక బ్యాటిల్ గ్రౌండ్గా వాడుకుంటూ ఉంటారు. పిల్లల్ని పావులుగా మారుస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియకుండానే పిల్లల్ని ఒక విపరీతమైనటువంటి సైకలాజికల్ క్రైసిస్కి గురి చేస్తూ ఉంటారు. సో కండక్ట్ ఆఫ్ ది పార్టీస్ని పరిగణలోకి తీసుకోవాలని కోర్టు చెప్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఫైనాన్షియల్ స్టేటస్ అండ్ స్టాండ్ ఆఫ్ బోత్ ద పార్టీస్. ఒక పిల్లల యొక్క హోల్సమ్ డెవలప్మెంట్ కోసం ఏమంటే మెటీరియల్ అండ్ మోరల్ వెల్బీయింగ్ రెండూ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. మరి ఒక చైల్డ్ యొక్క మటీరియల్ వెల్బీయింగ్ నిమిత్తం అడిక్వేట్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ సమకూర్చేటువంటి పరిస్థితి పేరెంట్ దగ్గర ఉందా లేదా, అందుకే ఫైనాన్షియల్ స్టేటస్ అండ్ స్టాండర్డ్ చూస్తారు. అలాగే కోర్ట్ ఆర్డర్స్ని ఏమన్నా అంతకుముందు ఉల్లంఘించారా అంటే కోర్ట్ ఆర్డర్స్ని వైలేట్ చేసేటువంటి లేదా డిఫాల్ట్ అయ్యేటువంటి పార్టీకి ఎప్పుడైనా సరే అడ్వర్స్ ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, ఆ ఆర్డర్ని డిఫాల్ట్ అయ్యాను, వైలేట్ చేశాను, అలాంటి వాళ్ళకి కస్టడీ వచ్చేటువంటి అవకాశాలు తక్కువ. అలాగే చైల్డ్ యొక్క ప్రిఫరెన్సెస్ను కూడా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. అయితే చాలా సందర్భాల్లో ఏమంటే పిల్లలతోని ఇంటరాక్ట్ అయ్యి పిల్లలు ఏ ప్రిఫరెన్స్ ఎక్స్ప్రెస్ చేస్తే ఆ ప్రిఫరెన్స్ ప్రకారం చిల్డ్రన్ యొక్క కస్టడీ డిసైడ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ అది రాంగ్ వే ఆఫ్ డిసైడింగ్ చైల్డ్ కస్టడీ మ్యాటర్. ఎందుకంటే ఎప్పుడైతే పిల్లలు ఒక పేరెంట్ దగ్గర ఉంటారో, మదర్ అవ్వచ్చు, ఫాదర్ అవ్వచ్చు, ఆబ్వియస్లీ ప్రిఫరెన్స్ వుడ్ బీ ఇన్ ఫేవర్ ఆఫ్ ది రిటైనింగ్ పేరెంట్. వేరే పేరెంట్కి ప్రతికూలంగా ప్రిఫరెన్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. పెద్దలకే స్టాక్హోమ్ సిండ్రోమ్ అని చెప్పేసి ఒకటి ఉండిద్ది. అలాంటప్పుడు పిల్లలకు కూడా పేరెంటల్ ఏలినేషన్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది అని చెప్పేసి కోర్ట్స్ గుర్తించాలి. గుర్తించినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో పిల్లల ప్రిఫరెన్స్ మాత్రమే పరిగణలోకి తీసుకుని చైల్డ్ కస్టడీ మ్యాటర్స్ అనేవి డిసైడ్ చేయకూడదు. అలాగే ఒక్కోసారి ఇంటర్నేషనల్ చైల్డ్ కస్టడీ డిస్ప్యూట్స్ నడుస్తూ ఉంటాయి. వేరే కంట్రీలో ఏమన్నా ఒక కోర్టు చైల్డ్ కస్టడీ నిమిత్తం ఒక ఆర్డర్ జారీ చేస్తే ఆ కోర్టు ఆర్డర్ను కూడా పరిగణలోకి తీసుకుని కమిటీ ఆఫ్ కోర్ట్స్ అంటారు, పరిగణలోకి తీసుకుని ఇలా అన్ని అంశాలని కూడా హోల్సమ్గా కన్సిడర్ చేసి ఆ తర్వాతనే చైల్డ్ కస్టడీ ఆస్పెక్ట్ని కోర్ట్ అనేది డిసైడ్ చేయాలి. ఓకే. సో అంటే జనరల్గా ఎట్లా అంటే మీరు ఒక విషయం చెప్పారు, అంటే ఫైనాన్షియల్ స్టేట్కి సంబంధించి అంటే ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్ళకు అడిగేటువంటి అవకాశం ఉంటుందా, లేదంటే ఎట్లా పిల్లల అవసరాన్ని బట్టి ఉంటుందా? ఇలా ఇదేమీ డబ్బుల తూకం యొక్క వ్యవహారం కాదు. అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంతకు మునుపు వరకు కూడా చైల్డ్ ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అలవాటు పడ్డాడు. అంటే మీరు ప్రస్తావించినటువంటి కేసే పిల్లలు అంతకుముందు ఖతార్లో ఉండేవాళ్ళు. ఖతార్లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతూ ఉండేవాళ్ళు. ఖతార్లో వాళ్ళకు ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉంది. ఫాదర్ ఆ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ సమకూర్చడానికి సరిపోయేటువంటి ఆర్థిక వనరులు ఫాదర్ దగ్గర ఉంది. బట్ ఎప్పుడైతే మదర్ పిల్లలిద్దరిని తీసుకుని ఇండియా వచ్చేసిందో, మదర్ హోమ్ మేకర్ అయి ఉండి మదర్ దగ్గర సరిపోయినటువంటి ఆర్థిక వనరులు లేవో, అప్పటి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని మ్యాచ్ చేసే విధంగా ఆమె ప్రొవైడ్ చేయలేదు. కాబట్టి ఈ పర్టికులర్ కేసులో పిల్లల కస్టడీని ఫాదర్కి ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా నేను చెప్పాను. అంతేగాని ఎగ్జాక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇతని దగ్గర ₹1,00,000, ఆమె దగ్గర ₹80,000 ఉంటే ₹1,00,000 ఉన్నటువంటి పేరెంట్కి కస్టడీ ఇచ్చేటువంటి పరిస్థితులు ఉండవు. ఓకే.
సో ఇంకొక విషయం అంటే జనరల్గా పేరెంట్స్ డైవర్స్ తీసుకొని సపరేట్గా ఉంటున్నారు. సో ఆ సందర్భంలో వేరొక మ్యారేజ్ చేసుకొని ఉండొచ్చు. సో వేరొక మ్యారేజ్ చేసుకోవడం అనేది ఈ కస్టడీకి రావడానికి ఏమైనా అడ్డంకిగా ఉంటుంది? ఖచ్చితంగా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కపుల్ డైవర్స్ తీసుకున్నారు. డివర్స్ కపుల్కి ఒక చైల్డ్ ఉన్నారు. పోస్ట్ డివర్స్ ఎయిదర్ ఆఫ్ ద పేరెంట్ ఇంకొక మ్యారేజ్ చేసుకున్నారు. అప్పుడు ఖచ్చితంగా కస్టడీ వేరే పేరెంట్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అయితే 100% అని చెప్పడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఫాదర్ దగ్గర చైల్డ్ ఉన్నారు, ఫాదర్ ఇంకో మ్యారేజ్ చేసుకున్నారు. సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా ఆ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి లేడీ ఈ చైల్డ్ కొంచెం డీసెంట్ కంఫర్టబుల్ లివింగ్ ఉంది, వాళ్ళ మధ్య ఏ ఇబ్బంది లేదు అంటే ప్రతి కేసును కూడా స్పెసిఫిక్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ పరిగణలోకి తీసుకుని దాని ప్రకారమే డిసైడ్ చేయాలి. అలాగే చైల్డ్ కస్టడీ మ్యాటర్ ఈజ్ నెవర్ ఫైనల్. పిల్లలకి 18 ఏళ్ళు వచ్చే వరకు కూడా కోర్టులో ఒక ఆర్డర్ ఉన్నా సరే ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం చేంజ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ అని ఉంటే ఇన్ ద వెల్ఫేర్ అండ్ వెల్బీయింగ్ ఆఫ్ ద చైల్డ్ మళ్ళీ దెర్ ఈజ్ ఎ ఫ్రెష్ రౌండ్ ఆఫ్ లిటిగేషన్. సో చైల్డ్ కస్టడీ డిస్ప్యూట్స్ అనేవి పిల్లలకి 18 ఇయర్స్ వచ్చే వరకు కూడా దే ఆర్ నెవర్ టు బీ కన్సిడర్డ్ యాజ్ ఫుల్ అండ్ ఫైనల్. ఓకే. సో ఇంకొక విషయం అంటే పిల్లల ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే కస్టడీ ఎవరి దగ్గర ఉన్నా కూడా ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎడ్యుకేషన్కి సంబంధించి ఏమన్నా అంటే కస్టడీ అటు ఇటు మార్చినప్పుడు ఎడ్యుకేషన్ ఏమైనా డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. సో ఎడ్యుకేషన్ అనేది కూడా ఒక క్రైటీరియా అనుకోవచ్చా? అది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా. ఫర్ ఎగ్జాంపుల్, మదర్ దగ్గర పిల్లలు ఉంటున్నారు, అక్కడ చదువుకుంటూ ఉన్నారు. ఫాదర్ వేరే అనేక ఆస్పెక్ట్స్ని ఎస్టాబ్లిష్ చేసి కస్టడీ అడిగినప్పటికీ ఫర్ ఆర్డినరీ మెకానికల్ రీజన్స్ చైల్డ్ యొక్క ఎడ్యుకేషనల్ అకాడమిక్స్ని డిస్టర్బ్ చేస్తూ కస్టడీ మార్చేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే స్కూల్కి వెళ్తున్నారు అంటే మెకానికల్గా స్కూల్కి వెళ్ళటం చదువుకోవటం కాదు. అక్కడ వాళ్ళకంటూ ఒక కంఫర్టబుల్ సోషల్ ఎన్విరాన్మెంట్ గ్రాడ్యువల్గా డెవలప్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే పిల్లల్ని ఒక సోషల్ ఎన్విరాన్మెంట్ సోషల్ కాంటెక్స్ట్ నుంచి మెకానికల్గా తీసి వేరే సోషల్ కాంటెక్స్ట్లో ఇంప్లాంట్ చేస్తామో మనకి తెలియకుండానే మనం అర్థం చేసుకోని విధంగా పిల్లల్ని ఒక సైకలాజికల్ ట్రామా, ఒక సైకలాజికల్ క్రైసిస్ గురి చేస్తూ ఉంటాం. కోర్టు ఈ అన్ని అంశాలను కూడా పరిగణించాలి. అన్ఫార్చునేట్లీ చాలా సందర్భాల్లో ఫ్యామిలీ కోర్ట్స్ చైల్డ్ కస్టడీ మ్యాటర్స్లో చాలా మెకానికల్గా వ్యవహరిస్తూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ చైల్డ్ ఇంటరాక్షన్లో కూడా అడిగేటువంటి ప్రశ్నలకు సంబంధించి కొన్ని గైడ్లైన్స్ తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అంటే ఒక చైల్డ్ యొక్క మెంటాలిటీ మైండ్ సెట్ని డసిఫర్ చేసే విధంగా చాలా చాకచక్యంగా ఒక కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్లో చైల్డ్ సైకాలజీని డసిఫర్ డీకోడ్ చేసే విధంగా ప్రశ్నలు సంధిస్తూ చైల్డ్ మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటూ ఆ చైల్డ్కి ఏం మంచిదో మనం డిసైడ్ చేసి దాని తర్వాతనే కస్టడీ ఆస్పెక్ట్ని డిసైడ్ చేయాలి. రైట్, థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టుకు సంబంధించి అంటే చైల్డ్ కస్టడీలకు సంబంధించి కేవలం వెల్ఫేర్ అనేటువంటి ఒకటే అంశం కాదు, ఆ పేరెంట్కి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ అంటే ఆ పిల్లల అవసరాలు తీర్చే విధానం కానివ్వండి, పిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళ ఛాయిస్ కానివ్వండి, అంటే వాళ్ళు మదర్ దగ్గర ఉండాలనుకుంటున్నారా లేదంటే ఫాదర్ దగ్గర ఉండాలనుకుంటున్నారా, సో ఇలాంటి అంశాలు దీంతోపాటు ఇంకా 3-4 రకాల అంశాలు అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని అప్పుడు మాత్రమే ఈ చైల్డ్ కస్టడీకి సంబంధించినటువంటి మ్యాటర్స్ని డిసైడ్ చేయాలని కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. కేవలం వెల్ఫేర్ అనేటువంటిది కేవలం అదొక అంశం మాత్రమే కాదు, సో దాని ఆధారంగానే ఇలాంటి కస్టడీ కేసులను డిసైడ్ చేయొద్దు అనేటువంటి విషయాన్ని కూడా సుప్రీంకోర్టు మాత్రం మరోసారి చాలా స్పష్టంగా చెప్తుందని కూడా చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సూరిబాబుతో శ్రవణ్, ఏపీ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.